హలో అండి అందరికీ. ఇక 1 o'clock రివ్యూ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. అహల్య గౌతమ్ అడవికి వెళ్ళి రాజుగారిని కాపాడి ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. అదే ప్రయత్నంలో బుల్లబ్బాయి వాళ్ళ పని బుల్లబ్బాయిని కాపాడడానికి అహల్య పైన కత్తి పెట్టగా గౌతమ్ కంటే ఎక్కువగా బుల్లబ్బాయి రియాక్ట్ అవుతూ ఉంటాడు. నా అహల్య మీద నువ్వు ఎంత ధైర్యం ఉంటే కత్తి పెడతావని వాళ్ళిద్దరే కొట్టుకు చేస్తూ ఉండగా ఇక ఆదేశంతో చూసి గౌతమ్ కూడా వాళ్ళిద్దరి కాళ్ళు కట్టేసి వచ్చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అతిథి ఆ హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్ని అడుగుతుంది, ఎక్కడ మా మామ అంటే లోపల ఉన్నారు అనేసి అంటాడు. అంటే ఆ అతిథి కూడా హాస్పిటల్నే చేస్తుంది కాబట్టి మామ్ అనిపోయేసరికి వేరే అమ్మాయి ఉంటుంది. ఉండగానే ఎవరు ఇతను అంటే వీళ్ళ అమ్మ అని వేరే అబ్బాయిని చూపిస్తుంటారు. మామ్ ఇక్కడే ఉందన్నారు అంటే ఏమో మీ అమ్మ మీ ఇంటి దగ్గరే ఉంటుందని తన కొలిక్క చిలిపిగా అంటూ ఉంటాడు. అప్పుడు సీన్ అర్థమవుతుంది. ఓహో, నేను ఆ గౌతమ్ని ఫాలో అవ్వడం చూసి నన్ను దారి తప్పించడానికి ఇలా చేశారు అని అర్థమవుతుంది అతిథికి కూడా. ఇక వెంటనే ఏం చేస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సిచ్చు రాజేసి కూర్చుంటుంది అనమాట. వీళ్ళిద్దరూ కాపాడేసి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళేలోపు అందరూ ఉగ్రరూపం చూపిస్తూ ఉంటారు. అంటే కోపంతో అందరూ ఊగిపోతూ ఉంటారు ఇంట్లో. ఇక వెళ్ళి కాస్త నవ్వుతూ ఇద్దరు వెళ్ళగానే అక్కడే ఆగండి అనేసి బామ్మ అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారా అనగానే అహల్యని జాగింగ్కి తీసుకెళ్ళాలని గౌతమ్ అంటాడు. అంటే అంత ఈజీగా నమ్మరు కదా. ఇక ఇప్పుడు నిజం చెప్పు అనగానే అతిథి మరోవైపు నుంచి వస్తూ ఉండి జాగింగ్కి కాదు, అది అబద్ధం అని అంటుంది. మళ్ళీ గౌతమ్ అంటాడు, ఇదే నిజం అంటే అది అబద్ధం. గౌతమ్, ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు? మీరు ఫారెస్ట్ నుంచి వస్తున్నారని చెప్పు అని శంషాబాద్ అడవిలో ఉన్నారు నైట్ మొత్తం అనేసి అనగానే ఫ్యామిలీ అంతా ఉగ్రరూపం చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అడవికి ఎందుకు వెళ్ళారో ఎవరికి తెలియదు కదా. ఆ విషయం తెలియక కోపం చూపిస్తూ ఉండగా ఇక అతిథి అంటూ ఉంటుంది, ఎక్కడ నేర్చుకున్నావు గౌతమ్ ఇలాంటివన్నీ అబద్ధాలు చెప్పడం? ఇక అహల్య వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి అబద్ధాలన్నీ బాగా చెప్తున్నావు గౌతమ్ అనేసి అంటూ ఉండగా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేసి ఇది ముఖంపై చెప్తాడు. చెప్పగానే ఇక అతిథి చిన్నబోతుంది. వెంటనే బామ్మ వచ్చి నేను అడుగుతున్నాను చెప్పరా అనేసి అంటుంది. అనగానే అది కాదు బామ్మ అనేసి అంటాడు. అనేసి వెంటనే ఇక అంటుంది, అసలు దీనికి ఎంత ధైర్యం ఉంటే బయటికి వెళ్తుంది అనేసి అదో చెంప ఇదో చెంప వాదిస్తూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉండగానే హరిప్రసాద్ కూడా ఇలా అంటాడు, ఎలాంటి కొడుకుని కన్నా మనమని ఇద్దరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఇలా అంటూ ఉంటాడు గౌతమ్ వాళ్ళ నాన్న, చిన్నతనంలో చెప్తే కొంటితనం అనుకున్నాం, కుర్రతనంలో చెప్తే ఏదో అలా చెప్తున్నాడు అనుకున్నాం అబద్ధాలు. ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా ఇలాంటివి చెప్తున్నావు అంటే ఎలాంటి వాడిని కన్నావు అని తనని గట్టిగా నిలదీస్తాడు గౌతమ్ వాళ్ళ నాన్న. అలా అనగానే వెంటనే వాళ్ళ అమ్మ అందుకొని ఇలా అంటుంది, ఇక ఇప్పటిదాకా నిన్ను వెనకేసుకొచ్చాను కాబట్టి ఇలా తయారయ్యావురా. నాన్న చెప్పగానే నిన్ను హద్దులో పెడితే కనీసం ఇలాంటి పనులన్నా చేయకుండా ఉండేవాడు అని గౌతమ్ అనగానే గౌతమ్ చాలా ఫీల్ అవుతాడు. ఇక ఫీల్ కాగానే మళ్ళీ వెంటనే అంటుంది, నువ్వు తప్పుదారి పడుతున్నావు లేకపోతే నిన్నే తప్పుదారి పట్టిస్తుందో నీ భార్య అనేసి అనగానే అహల్యని ఏమనొద్దు, అహల్య ఏం చేయలేదు అనేసి చెప్పగానే వాళ్ళ బామ్మగారు, మరి ఎవర్రా ఇక్కడ తనని ఎందుకు వెళ్ళింది, తన కడుపులో నా మణిమంతుడు ఉండని మీకు తెలియదా? వాడికి ఏమన్నా అయితే ఎక్కడి సంగతి, ఎవరు చేస్తారు ఇవన్నీ? అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే నా కోసం వచ్చింది బామ్మ అంటుంది. నీ కోసం ఎందుకు వెళ్ళామంటే చెప్పవు, నీ కోసం వచ్చిందని చెప్తావు, అసలు నేను చెప్పు అనగానే నేను చెప్తాను అనేసి ఇక చెప్తూ ఉంటాడు. మన ఇంట్లో పనిచేసే రాజుగారు ఇట్లా ప్రమాదంలో ఉన్నారు అందుకని వెళ్ళాను అంటే రాజుగారు ప్రమాదంలో ఉంటే నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేసి బామ్మడగ్గా, మన ఇంట్లో పనిచేసే వాళ్ళని మనమే కదా కాపాడుకోవాల్సింది అనేసి అంటుంది. నాకేమో జరుగుతుందో అని తను నా వెంటనే వచ్చింది అనేసి అలా ఇద్దరికి ఒకరికొకరు ముద్దుగా సమాధానం చెప్తారు. సమాధానం చెప్పగా ఇక ఇంట్లో వాళ్ళంతా కాస్త కామ్గా ఉండేసరికి ఇక ఈ బామ్మ మాత్రం ఊగిపోతూ ఉంటుంది. ఆ చెంప ఈ చెంప అహల్యను వాయించిందాక దాని పానం నిమ్మలంగా ఉండకుంటే ఇక గౌతమ్ మాత్రం ఇక ఏమి అనొద్దు బామ్మ అని బాగా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళు మాత్రం కోపంతో ఉగ్రహంతో ఉగ్రిపోతూ ఉంటూ ఉంటారు.
అయితే ఏమవుతుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాపం రాజుగారు వీళ్ళ మామయ్య అని ఎవరికి తెలియదు కదా. అందుకే అహల్య నిజం చెప్పలేక లోపల దాచుకోలేక బయటికి గక్కలేక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక నువ్వు మాత్రం ఇలాంటి పనులు చేయొద్దని అహల్యకు వార్నింగ్ ఇస్తుంది. అసలు నేను ఇంట్లో ఉంచుకోవడమే పెద్ద దండగా అనేసి కూడా అంటుంది ముసలిది. అలా అనగానే అహల్య మాత్రం బాధపడుతూ ఉంటుంది. వీడు ఈ అతిథిని పెళ్లి చేసుకుంటానని ప్రేమించి నిన్ను కట్టుకుని వచ్చాడు, అసలు నిన్ను ఇంట్లో ఉంచడమే దండగా అని అంటుంది. ఇక బామ్మ అనగానే ఇక బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చేసిందని కాకుండా ఇంట్లో నుంచి గెంటేయడానికి వస్తాననుకుంటే కడుపు చేసుకుని వచ్చావు, నీ కడుపులో మా మునిమడోడు ఉన్నాడు, ఇక ఏం చేయలేని పరిస్థితి, కానీ నువ్వు మాత్రం నోరు మూసుకుని ఉండు, ఉత్తి మనిషివి కాదనేసి బామ్మ చెప్పగా ఇక అహల్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు నన్ను ఇలా నిందిస్తున్నారు అనేసి లోపల తన బాధ ఏంటంటే గౌతమ్ ఉంటుందని. గౌతమ్ పాపం తన కోసం ఎన్నో చేశాడు. గౌతమ్ అనేసరికి తను బాధపడుతూ ఉంటుంది. ఇంకా అంతటితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక కమింగ్లో ప్రోమోలో ఇలా వస్తుందన్నమాట. ఇక హాస్పిటల్కి వెళ్తే ఇవన్నీ ఆలోచించుకుంటూ తను హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది, ఒక డాక్టర్కి డాష్ ఇస్తుంది. ఆ డాక్టర్ ఎక్కడ, కాశ్మీర్లో ఇంద్ర చనిపోయినప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ చూసి తను ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ ఇక్కడ ఎదురుపడగానే అప్పుడు డాక్టర్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా అహల్య మందలిస్తే హలో ఒక్క నిమిషం ఆగండి అంటుంది. అనేసి మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను అనేసి అంటుంది. నన్ను ఎక్కడ చూశారు అనగానే ఐ థింక్ మీరు కాశ్మీర్లో ఏమైనా 3-4 months బ్యాక్ 5-6 months బ్యాక్ ఉన్నారు కదా అనగానే అహల్య షాక్ అవుతూ ఉంటుంది. ఇంద్రనాయన మళ్ళీ ఒక గండం తగిలింది నాకు అనేసి. ఇప్పుడే ఎమర్జెన్సీ కేసు నుంచి ఇక అతిథి కూడా హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అనేసి ఇంకా అహల్యను అతిథి గుర్తుపడుతుంది అనుకుంటా. కాస్త ఊరగా చూస్తుంది, అహల్యని గుర్తుపట్టే చూస్తుంది. ఇక అతిథి చూస్తుంది, అహల్య కూడా అద్దంలో అతిథిని చూస్తుంది. ఇక ఇక్కడ ట్విస్ట్ అనమాట. అసలు ఏం చెప్తుంది, నేను ఎక్కడ కలిశానని చెప్తుంది, అసలు కలిశానా లేదా అని కూడా ఏదో ఒక రీజన్ మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. మేబీ ఆ డాక్టర్ది ఏదైనా తప్పించి బురుడా కొట్టించి అహల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. అసలు మరి ఏం జరుగుతుందో మరొక ఎపిసోడ్లో చూద్దాం. రేపు చూద్దాం అసలు ఏం జరుగుతుంది, తనని బురుడి కొట్టిస్తుందా అనేది మనం ఖచ్చితంగా రేపు చూద్దాం. అంతవరకు మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంత జెన్యున్గా రివ్యూ చెప్తున్నాను కూడా చెప్తాను. నిన్న వీడియోలో చెప్పాను కదా, ప్రతి ఒక్క రివ్యూని ఒక ముచ్చట రూపంలో మీకు నేను చెప్పబోతున్నాను అనేసి. ఒక మనిషి మరో మనిషితో మాట్లాడుతున్నట్టు ఉండాలి రివ్యూ అనేసి నేను ఇంత డిసిషన్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఇలాంటి రివ్యూ మీకు నచ్చిందా నచ్చలేదా నాకు ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్.